హాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చేసా బిగ్ బాస్ గురించి. ఏం లేదు, అగ్ని పరీక్ష కోసం ఉన్న జాబులు అవన్నీ ఓడగొట్టుకొని జాబులు రిజైన్ చేసేసి అక్కడ ఏదో సంపాదించేద్దామని చెప్పేసి ఏదేదో సాధించేద్దామని చెప్పేసి అలా చేయకండి. ఉన్న జాబులకు రిజైన్ చేయకండి. అనవసరంగా మీ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతాయి. అసలు ముందు అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తే మీకున్న వాల్యూ కూడా పోవచ్చు. ఒక్కోసారి అన్నిటికీ సిద్ధపడండి. ఎందుకంటే ఒక్కోసారి బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు మీరు ఒక రేంజ్లో ఉంటే ఆ రేంజ్ నుంచి పడేసే ఛాన్స్ ఉంటుంది. మీకు ఏ రేంజ్ లేకపోతే మీ ఆ రేంజ్ నుంచి హై పీక్ స్టేజ్ రేంజ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అన్నిటికీ సిద్ధపడే వెళ్ళండి. జాబులు అయితే రిజైన్ చేయొద్దు. జాబుకు ఒక మంచి వాల్యూ ఉంటుంది. మీ జాబ్ వల్ల మీ ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. ఇవన్నీ చూసి సెలబ్రిటీస్ హోదాలు చూసి ఇవన్నీ వచ్చేస్తే నాకు ఏవో వచ్చేస్తే అని మాత్రం అనుకోకండి. ఎందరో సెలబ్రిటీస్ తలకిందలు అయిపోయారు. అడ్రస్ లేకుండా గల్లంత అయిపోయారు. మళ్ళీ కోలుకోవడానికి చాలా టైం పట్టింది బిగ్ బాస్ వల్ల. సో దయచేసి 1-2 సార్లు ఆలోచించుకోండి. రేపు మీరు అప్లై చేసినప్పుడు నాలాంటి వాళ్ళు మిమ్మల్ని తిడుతూ ఉంటారు. అరే ఇది ఎందుకు వచ్చాడు, అనవసరంగా వచ్చా అని చెప్పేసి. అన్నిటికీ సిద్ధపడండి. మంచి మంచి జాబ్స్ని అయితే వదులుకోవద్దు. కొంతమంది 1,00,000-2 లక్షల జాబులు వదిలేసుకొని వాళ్ళ రోజున ఫైనల్గా ఏం సాధించారనేది మనం చూస్తే మనకే అర్థమవుద్ది. వాళ్ళు ఎప్పుడు పడేస్తారో ఎప్పుడు ముంచుతారో మన ఎవ్వరికీ తెలియదు. అది ఒక ఎంటర్టైన్మెంట్ షో, అది రియాలిటీ షో కాదు. వాళ్ళకి నచ్చిన కంటెంట్నే తీసుకుంటారు.